ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 5, 2025, 125వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 రాజులు 10-11 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 35వ వచనం వరకు. మొదటిగా 1 రాజులు 10వ అధ్యాయం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచిన దాన్నంతటినీ బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియో లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములను బహు విస్తారంగా తెచ్చాను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాలు ఒకింటికి 600 తులాల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించాను. కేడెము ఒక్కటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉండెను. సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరు పార్శ్వముల యందు ఊతలు ఉండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే. వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను.
ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పెట్టెలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరారు. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచరగాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దకు ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మ్రాన్లను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజుల అందరి కొరకును, అరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. మొదటి రాజులు 11వ అధ్యాయం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపకవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరినీ హతం చేశాను. ఎదోములో నున్న మగవారిని అందరినీ హతం చేయే వరకు ఇశ్రాయేలీయులందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచాను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయారు. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకుని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోను వద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారం నిర్ణయించాను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెండ్లి చేసుకున్న రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఈ తహ్పెనేసు యొక్క సహోదరి
అతనికి గెనుబతు అను ఒక కుమారుని కనెను. ఫరో ఇంట తహ్పెనేసు వీనికి పాలు విడిపించను గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను. అంతట దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని, నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా, ఫరో, నీవు నీ స్వదేశమునకు వెళ్ళ కోరుటకు నా యొద్ద నీకేం తక్కువైనది అని అడిగాను. అందుకు హదదు, తక్కువైనది ఏదీ లేదు గాని ఎలాగున్నైనను నన్ను వెళ్ళనిమ్మనెను. మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదెజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభా వారిని హతం చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసం చేసి దమస్కులో రాజాయెను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇజ్రాయేలీలకు విరోధి అయి ఉండి ఇజ్రాయేలీల యందు అసహ్యత గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలువెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రం ధరించుకుని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు. గనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇజ్రాయేలీల గోత్రముల్లో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇజ్రాయేలు వారి మీద రాజు అయ్యుండవు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును గాని నిత్యము బాధింపను. జరిగిన దాన్ని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన పీషకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చియు గ్రంథమందు రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇజ్రాయేలీయులందరినీ ఏలిన కాలం 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.
క్రొత్త నిబంధన లోక సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 35 వరకు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేస్తారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అయినా మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగువా అని ఆయన్ని అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమే. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఈయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకంతో ఒకటి చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడనో అదియూ తెలియజేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్.